వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చదువుకోవడానికి వేరే ఊర్లు వెళ్తాం. కానీ ఆ ఊర్లో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వబోతున్న హాస్టల్లో దెయ్యం ఉందని తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి? అలానే కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుందామని అనుకునే ఒక అబ్బాయికి జరిగిన కథ ఇది. అసలు ఏం జరిగింది? ఆ హాస్టల్లో ఏముంది? ఎందుకు ఆ రూమ్ అంటే అందరికీ భయం? విజయ్కి 10th మంచి మార్క్స్ వచ్చాయి. సో పై చదువుల కోసం వేరే కాలేజ్ కోసం ఊరు మారాడు. ఆ కాలేజ్కి ఆనుకుని ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్కి కనిపించేంత దూరంలో ఒక శ్మశానం ఉండేది. ఎప్పుడూ అక్కడ శవాలు కాలుతూనే ఉండేవి. రాత్రి అయితే ఆ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ విండోస్ క్లోజ్ చేసేసుకొని పడుకునేవాళ్ళు. ఆ శ్మశానం గురించి ఆ హాస్టల్లో ఎవరూ మాట్లాడుకునేవాళ్ళు కాదు. తర్వాత విజయ్ వచ్చి హాస్టల్ రూమ్ అడిగితే అక్కడ పనిచేస్తున్న ఒక వర్కర్ నెమ్మదిగా వెళ్ళి బోర్డు మీద ఉన్న 103 రూమ్ నంబర్ కీస్ తెచ్చి ఇచ్చాడు. విజయ్ ఆ కీస్ పట్టుకొని తన లగేజ్ తీసుకొని ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ నంబర్కి చేరుకున్నాడు. తన చేతిలో ఉన్న కీతో డోర్ లాక్ ఓపెన్ చేశాడు. కానీ ఆ డోర్ ఎందుకో ఓపెన్ కాలేదు. తన భుజంతో ఆ రూమ్ డోర్ కొంచెం పుష్ చేశాడు. ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళగానే రూమ్ అంతా చాలా దుమ్ముగా ఉంది. ఎంట్రన్స్లో ఎవరివో చెప్పులు కూడా ఉన్నాయి. పక్కనే విండోకి ఒక టవల్ తగిలించి ఉంది. ఆ చెప్పులని అలా పక్కకి జరిపాడు. ఇంత దుమ్ముగా ఉందేంటి అని దగ్గుకుంటూ బయటికొచ్చాడు. అక్కడే రూమ్ క్లీన్ చేసే ఆవిడ కూడా ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి రూమ్ క్లీన్ చేయమన్నాడు. ఏ రూమ్ అని ఆవిడ అడిగింది. రూమ్ నంబర్ 103 అనగానే ఏమీ మాట్లాడకుండా ఆవిడ అలా ఉండిపోయింది. ఇలా కాదు, వార్డెన్కి చెప్పాలి అని వెళ్ళి చెప్పాడు. కానీ వార్డెన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక వీళ్ళు ఇలా వినరని డైరెక్ట్గా చీఫ్ వార్డెన్కి వెళ్ళి చెప్పాడు. అతను ఈ రోజుకి వేరే రూమ్లో అడ్జస్ట్ అవ్వు, నేను క్లీన్ చేపిస్తాలే అని అన్నాడు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో పడుకున్నాడు. మరుసటి రోజుకి తన రూమ్ క్లీన్ చేశారని చెప్పారు. నెక్స్ట్ డే తన రూమ్కి వెళ్ళి చూశాడు. ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఏంట్రా బాబు అని అనుకుని విండోస్ ఓపెన్ చేశాడు. ఆ విండో నుండి దూరంగా శ్మశానం కనిపిస్తూ ఉంది. ఇంతలో తన రూమ్మేట్ అయిన కిరణ్ వచ్చాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు. తర్వాత రాత్రి అవ్వడంతో వాళ్ళిద్దరూ డిన్నర్ చేసి అలా హాస్టల్ చుట్టూ ఒక రౌండ్ వాకింగ్ చేసి రూమ్కి వచ్చారు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రి కిటికీ నుండి చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలికి విజయ్ నిద్ర డిస్టర్బ్ అయ్యి మెలకు వచ్చింది. వరండాలో ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. ఈ టైంలో ఎవరో అని అనుకుంటున్నాడు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ నిద్రపోయాడు. తన ముఖం మీద ఎవరో ఊపిరి పీల్చి వదులుతున్నట్టు అనిపిస్తోంది. తనకి ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి డోర్ ఎంట్రన్స్లో ఏదో ఒక వింత ఆకారం పళ్ళు ఒకటే కనిపిస్తూ వింతగా నవ్వుతోంది. నెమ్మదిగా అది విజయ్ వైపుగా వస్తోంది. కానీ విజయ్ కదలలేకపోతున్నాడు. ఒక్కసారిగా గట్టిగా విజయ్ కాళ్ళు లాగి పక్కనే ఉన్న రాడ్కి కొట్టింది. ఇంతలో విజయ్ అరుస్తూ నిద్రలో నుంచి మేలుకున్నాడు. ఇదంతా కలనా అని ఒక్కసారిగా కుదుట పడ్డాడు. కానీ తన కాలు నొప్పెడుతూ ఉంది. ఏంటి అని చూస్తే తన కాలు ఎవరో రాడ్కి వేసి కొట్టినట్టుగా వాచింది. ఎందుకో భయం వేసి ఆ రాత్రంతా అలానే ఉన్నాడు. మరుసటి రోజు జరిగిందంతా తన రూమ్మేట్ కిరణ్కి చెప్దామనుకున్నాడు. కానీ తను అసలుకే భయస్తుడు. ఎందుకులే అని చెప్పలేదు. కిరణ్ని వేరే రూమ్లో పడుకోమని
తన ఫ్రెండ్ వస్తున్నాడని విజయ్ చెప్పాడు. సరే అని కిరణ్ వేరే రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి విజయ్ వాళ్ళ ఫ్రెండ్ రాజు వచ్చాడు. ఇక తినేసి రాగానే రాజు పడుకుండిపోయాడు. కానీ విజయ్కి మాత్రం ముందు రోజు రాత్రి జరిగింది తలుచుకుంటుంటే రెప్ప కూడా పడట్లేదు. దేవుడి పేరుని స్మరిస్తూ అలా నెమ్మదిగా నిద్రపోయాడు. సడన్గా కరెంటు పోయింది. మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో ఆ శ్మశానం నుండి కుక్కలు అరుస్తున్నట్టుగా శబ్దాలు మొదలయ్యాయి. భయంతో విజయ్ దుప్పటి కప్పేసుకుని కళ్ళు మూసేసుకున్నాడు. ఇంతలో విండో నుండి చల్లని గాలి వీస్తూ ఉంది. నిశ్శబ్దమైన సమయంలో ఎవరో పరిగెడుతున్నట్టు పెద్ద పెద్ద అరుపులు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు కరెక్ట్గా విజయ్ రూమ్ ముందు ఆగిపోయాయి. ఒక్కసారిగా విజయ్ డోర్ గట్టిగా ఎవరో బాదుతున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలకి విజయ్ అలాగే తన ఫ్రెండ్ రాజు ఇద్దరూ లేచారు. విజయ్కి డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం చాలలేదు. రాజు కొంచెం ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేయగానే అక్కడ కిరణ్ ఉన్నాడు. గట్టిగా అరుస్తూ తన రూమ్లో ఏదో ఆకారాన్ని చూశానని చెప్పాడు. ఎక్కడా అని అడగగానే కిరణ్ తన చేతిని ఎత్తి తన వేలు ఒక వైపుకి చూపిస్తూ ఉన్నాడు. అక్కడ సరిగ్గా అదే ఆకారం విచిత్రంగా నవ్వుతూ ఉంది. వెంటనే ముగ్గురు భయంతో ఆ రోజు రాత్రంతా ఆ రూమ్లోనే ఉన్నారు. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నా ఏమీ మాట్లాడకుండా ప్రాణాలని గొంతులోనే ఆపేసుకుని ఉన్నారు. మరుసటి రోజు జరిగిందంతా ప్రిన్సిపల్కి చెప్పారు. ఇలా జరుగుతుందని బయటికి తెలిస్తే తన కాలేజీలో ఎవరు జాయిన్ అవ్వరని చెప్పి ముందు వాళ్ళని రూమ్ షిఫ్ట్ చేయించేశారు. తర్వాత ఆ ప్రిన్సిపల్ ఇదంతా బయటికి రాకుండా చూసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ నెక్స్ట్ వీక్ నుండి ఇలాంటి కంప్లైంట్స్ చాలా పెరిగిపోయాయి. చాలా మందికి ఆ ఆకారం కనపడటం, మంచం మీద నుండి కింద పడటం, బుక్స్ మిస్ అవ్వడం ఇలాంటివి చాలా జరిగాయి. అందరూ గోల చేస్తే ఆ హాస్టల్ బ్లాక్ని మొత్తంగానే మూసేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోందని వాళ్ళ సీనియర్స్ని అడిగారు. వాళ్ళ సీనియర్స్ జూనియర్స్గా ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఒక ఇద్దరు అబ్బాయిలు గొడవ పడ్డారు. వాళ్ళ పేర్లు ప్రవీణ్ అండ్ కిషోర్. కిషోర్కి ఆల్మోస్ట్ కాలేజీలో అందరూ తెలుసు. కానీ ప్రవీణ్కి ఓన్లీ చదువు మాత్రమే తెలుసు. ఆ గొడవ తర్వాత కిషోర్ ప్రవీణ్ని చాలా టార్చర్ చేసేవాడు. ఇక అది తట్టుకోలేక ప్రవీణ్ తన రూమ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తను చదువుకోలేదని. అప్పటి నుండి ప్రవీణ్ ఆత్మ అయ్యి ఎవ్వరిని చదువుకోనివ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నుండి మూసేసిన బ్లాక్ వైపు ఎవరూ వెళ్ళేవారు కాదు. వాళ్ళ సీనియర్స్ అందరికీ వేరే బ్లాక్లో కాలేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళని ఈ జూనియర్స్ ఎప్పుడూ మీట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మీట్ అయితే జరిగిన స్టోరీ అంతా చెప్పారు. అప్పటి నుండి ఆ బ్లాక్ గురించి మాట్లాడాలన్నా కూడా చాలా మంది భయపడేవారు. తర్వాత విజయ్ తన కాలేజ్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.